హలో అందరికీ. లాస్ట్ ఎపిసోడ్‌లో మనం భరతుడు రాముడిని చిత్రకూటంలో కలిసినట్టు చూసాం. అయితే ఇప్పుడు రాముడు, సీత, లక్ష్మణులు చిత్రకూటం విడిచి తరువాత అడవిలోకి సాగిపోతారు. వనవాసంలో కొత్త మార్గం తీసుకుంటూ అటవీ ప్రాంతం లోతుల్లోకి వెళ్తారు. ఈ ప్రయాణంలో వారు అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ పవిత్ర వాతావరణం, ఆధ్యాత్మిక శాంతి చూడగానే రాముడు నమస్కరిస్తూ, "మహర్షి, మీ ఆశ్రమం మహా పవిత్రంగా ఉంది. మేము కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాం" అని అడుగుతాడు. అత్రి మహర్షి నవ్వుతూ, "రాఘవ, నీ రాకతో మా ఆశ్రమం పవిత్రమైంది. ఈ సీతాదేవి నిజంగా ధన్యురాలు. నా భార్య అనసూయ ఆమె కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తుంది" అని చెప్తాడు. అనసూయమ్మ ఓ చురుకైన వృద్ధ మహిళ. ఆమె సీతను సంతోషంగా దగ్గరకు తీసుకుంటది. చిరునవ్వుతో, "సీత, నీ వంటి పతివ్రతకు నేను ఈ చిరు కానుకలు అందించాలి" అని దివ్య వస్త్రాలు, అర్ధరత్నాల అలంకారాలు, ఇంకా శాండిల్‌వుడ్ అన్నీ అందిస్తది. తర్వాత ఆమె సీతకు పతివ్రతా ధర్మం గురించి ఉపదేశం చేస్తుంది. సీతమ్మేమో వినమ్రతతో ఆమె మాటలు శ్రద్ధగా వింటుంది. కొంత సమయం తర్వాత రాముడు, సీత, లక్ష్మణులు అత్రి మహర్షి ఆశ్రమానికి వీడ్కోలు చెప్తారు. అనసూయ సీత చేతిని పట్టుకొని, "ఇదిగో, ఈ దీవెనలు నీపై ఎప్పటికీ ఉండాలి. నీ భక్తి, నీ పవిత్రత రామునికి బలంగా నిలుస్తాయి" అని ఆశీర్వదిస్తుంది మనస్ఫూర్తిగా. తరువాత పంచవటికి ప్రయాణం ప్రారంభమైపోతుంది. అనసూయ మాటలు సీత హృదయంలో చిరకాలంగా నిలిచిపోయినాయి. అవి భవిష్యత్తులో ఆమె బలాన్ని, భక్తిని ఇవ్వబోతున్నాయి. ఇప్పుడు పంచవటి వైపు ప్రయాణం మొదలైపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇందులోనే మనకి శూర్పణఖని